క్రైస్తవ జీవితంలో స్టేబిలిటీ లేదు. ఎంతమంది జీవితాల్లో స్టేబిలిటీ ఉన్నాయి ఒకసారి చెప్పండి. కంటిన్యూగా విడువక సండేస్ నేను చర్చికి వచ్చాను అని చెప్పి ఒక్కసారి చేతులు ఎత్తండి. ఎప్పుడు నేను మానలేదు, 3 నెలలు వదిలేయలేదు, 1 సంవత్సరం వదిలేయలేదు. ప్రభు నన్ను ఎప్పుడు ప్రభులో ఉన్నాను, ప్రభులో నడవబడ్డాను, స్థిరంగా ఉన్నాను, ప్రభులో ఫలిస్తున్నాను. నేను ప్రతిసారి చెప్తుంటాను, సంఘానికి వచ్చేవారు సంఘములో దేవునితో కట్టబడి ఉండండి, సేవకునితో కాదు, సంఘస్థులతో కాదు. సంఘస్థులతో సేవకునితో కట్టబడి ఉంటే పుసుక్కున సేవకుడు ఒక మాట అంటే నీ బంధం తెగిపోయింది, నువ్వు సంఘానికి రావు. విశ్వాసులు మాట్లాడుకుంటూ ఏదో ఒక సందర్భంలో ఒక తప్పు విషయం మాట్లాడేశారు అనుకోండి, ఇక నీకు మనసు రాదు సంఘానికి రావడానికి. సంఘం అనేది అందరిది. సంఘానికి వచ్చేవారు ప్రభువుని ధ్యానించి ప్రభు కొరకు ఎదురు చూసుకొని సంఘానికి రావాలి. అప్పుడు మీరు ఫలిస్తారు, అప్పుడు మీలో స్థిరత్వం ఉంటుంది, స్టేబిలిటీ ఉంటుంది. ఇవాళ రేపు స్టేబిలిటీ ఎక్కడుంది? పాస్టర్ ఒక కరెక్షన్ చేస్తే వద్దంటారు. మా గురించి చెప్పండి, మంచిది చెప్పండి, ఆశీర్వాదం గురించి బోధించండి. ఎంత మార్పు